అంటే దివ్యజ్ఞాన సమాజంలో మీరు ఏ విధంగా నడుచుకోవాలి, ఎలా ఉండాలి అనేది వాళ్ళు చెప్తారు. ఆ, అంటే అధ్యయనం చేసినప్పుడు మనకు తెలిసిపోతుందండి. కానీ మీరు ఉండాలని ఎవరు చెప్పరు. అలాగే ఈ సమాజం యొక్క ఈ టైంలో 8 నుంచి 9కి అవుతుంది, మీరు రావాలి అని కూడా ఎవరు చెప్పరండి. ఓన్లీ ఈరోజు ఇది సోమవారం సాయంకాలం 6 నుంచి 7కు అధ్యయనము కలదు అంతే పంపిస్తారు. మీరు 6 గంటలకు వెళ్తే వెళ్ళొచ్చు, మనకు టైం లేదు వెళ్ళారంటే వెళ్ళకండి. అంటే అంత స్వేచ్ఛాయుతమైన జీవితం ఉంది విజ్ఞానం. అంటే ఇప్పుడు ఈ సమాజం మీరు వెళ్ళిన తర్వాత లాడ్జ్లో ఏదైతే మీరు అధ్యయనం చేస్తుంటారో, ఇప్పుడు సమాజం ఏ విధంగా మీ మనసుని ప్రభావితం చేస్తే మీ మనసు మారిందో, ఈ లాడ్జ్లో కూడా చేసే బోధనల ద్వారా మీ మనసు ప్రభావితమై మారుతుంది కదండి. తప్పకుండా. అంటే మనసుకు అనేది స్వేచ్ఛ ఎక్కడ ఉంది దీంట్లోని? మనస్సు మీద ఇవి ఈ ఏవైతే ఈ ఇంప్రెషన్స్ అనేవి వచ్చాయి మనం అది తీసేయాలంతే. ఈ సాధన ద్వారా నా యొక్క ఏమంటారు, మన స్వభావం ఇది కాదు, నా స్వభావం అది అందరితో కలిసి ఉండడం, అందరితో పంచడం అని మీకు అక్కడ తెలియజేస్తారా? తెలుస్తుంది. అధ్యయనం చేస్తున్నాం, నాకే తెలుస్తుంది. వాళ్ళు ఎవరు కూడా మీరు ఇలా ఉండండి అని ఏం చెప్పరు. నాకు తెలుస్తుంది, ఓహో ఇది నా స్వభావం కాదు. నా స్వభావానికి నేను వెళ్ళాలంటే నేను ప్రాక్టికల్గా ఇది చేస్తేనే నేను ఆ స్థితికి పోగలను. ఊరికే బుక్కు నేను తల కింద పెట్టుకుంటే ఏం ఉపయోగం లేదు. దాన్ని నా నిజ జీవితంలో నేను పని చేస్తే పని, కానీ సపోజ్ మనం బిజినెస్ చేశారు అక్కడ ఉపయోగించాలి. అప్పుడే మీలో మార్పు వచ్చేస్తుంది, మీకు తెలుస్తుంది, ఎవరికి వాళ్ళే తెలుస్తుంది. అంటే ఆత్మ అనేది ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటుందండి, లేదా మనసే బుద్ధిగాను ఆత్మగాను అలా మారుతూ ఉంటుందా, ఎట్లా అది? ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఊర్ధ్వత్రయం అని, అంటే అది హయ్యర్ ట్రైడ్ అంటారు. అంటే ఆత్మ, బుద్ధి, మనస్సు, ఇది స్వరూపం అండి. స్వస్వరూపము అంటే భగవంతుడు రాలేదు కాబట్టి ఏదో విధంగా స్వరూపం అంటారు. ఆ స్వరూపం కూడా కిందికి రాలేదు, ఎందుకంటే చాలా సూక్ష్మంగా ఉంది, వెరీ సటిల్ అంటారు. దాని యొక్క సాంద్రత, డైమెన్షన్, అది ఈ భూలోకానికి రావాలి అంటే ఏదో ఒక రూపం తీసుకోవాలి. రూపం తీసుకోవాలి అంటే దానికి ఒక పదార్థము ఘన పదార్థంగా అయ్యేందుకు కావాలి. కాబట్టి అదే ఆత్మ అనేది ఈ యొక్క ఉపాధిని తీసుకొని వచ్చింది. వెహికల్ అంటాం. ఈ వెహికల్ తీసుకొని ఇక్కడ జన్మించి ఇక్కడ మనము చేసే కొన్ని ఎక్స్పీరియన్సెస్, అంటే కొన్ని ఉద్దేశాల వలన అవన్నీ మీరు చేస్తే మళ్ళీ మీరు మన హయ్యర్ మెంటల్ అంటాం, అంటే ఊర్ధ్వ మానసిక లోకంలో ఉండే కారణ శరీరంలో మార్పులు వస్తాయి అని ఇందులో చెప్తారు. కానీ అందులో మార్పులు రావాలి అంటే చేయవలసింది మాత్రం భౌతిక జీవనం. అందుకే భౌతిక జీవనం చాలా ప్రశస్తమైంది. ఏదో వచ్చాము ఏదో టైంపాస్ అలా కాదండి, చాలా అతి ముఖ్యమైంది. ప్రతిరోజు మీకున్న 24 గంటలు ఎంత బాగా ఉపయోగించుకుంటే మీ జన్మ పరంపరలో మళ్ళీ మన పునర్జన్మలో మీరు ఒక గొప్ప వ్యక్తిగా రావచ్చు. లేకుంటే మనం 1వ తరగతిలో చేరాము, ఇంట్లో అమ్మ నాన్న టిఫిన్ అది ఇస్తున్నారు, వెళ్తున్నాం, చదివాము, బాగుంది, ఎగ్జామ్ రాస్తే 2వ తరగతి. లేదు అంటే టిఫిన్ అది బాగుంది, అక్కడేం బుక్కులు చదవనవసరం లేదు అంటే మళ్ళీ 1వ తరగతిలో చదవచ్చు. చాలా మటుకు మన ప్రజానీకం ఏమి అంటే అదే ఒక స్కూల్లో చదువుతున్నాం, 5th క్లాస్ అంటే ఒక 20 జన్మలు చదువుతున్నాం. అలా కాకుండా మీరు 2వ తరగతికి వెళ్ళాలంటే ఎక్కువ చదవాలి, 10th ఇంటర్మీడియట్ అంటే ఇంకా బుక్కులు చదవాలి, ఇంకా కష్టపడాలి. అలాగే మీరు పునర్జన్మ మళ్ళీ వచ్చినప్పుడు ఇప్పటి ఉన్నదానికన్నా, అందుకే ద రివార్డ్ ఫర్ గుడ్ వర్క్ ఈజ్ మోర్ వర్క్ అన్నారు. నేను ఏదో పని చేసి వచ్చాను, వచ్చిన తక్షణం నిన్నటి వరకు బాగానే ఉందా పని చేసేసి, ఈరోజు పొద్దున వస్తే నిన్నటికన్నా ఒక 20% ఎక్కువ ఉన్న టార్గెట్ ఇచ్చారు నాకు, నువ్వు ఆ పని చేసిరా అని. కష్టం అనేది లేదండి, బికాజ్ ఐ హ్యావ్ డన్ గుడ్ వర్క్, నాకు మంచి పని ఇస్తారు. కాబట్టి జన్మ పరంపరలో మీరు ముందుకు వెళ్తున్నారు అంటే, మీరు ప్రగతి చెందుతున్నారు అంటే మీరు బాగా కష్టపడి పని చేయగలరు అని మీ మీద మీకు ఒక విశ్వాసం వస్తుంది. అంటే పునరపి జననం పునరపి మరణం అని మనకి ఇప్పుడే చెప్పేసి ఉన్నారు కదండి. ఇప్పుడు కొత్తగా అంటే ఈ గత జన్మలు మళ్ళా జన్మలు వస్తాయి అనే విషయాలపైన పూర్తి విశ్వాసం ఉన్నదండి మీకు? అంటే ఇప్పుడు లైఫ్ అండి, ఈ లైఫ్ బిఫోర్ లైఫ్, లైఫ్ ఆఫ్టర్ లైఫ్, 3 ఒకేసారి జరుగుతున్నాయి మనకు. ఇంతకు ముందు జన్మ, ఈ జన్మ, వచ్చే జన్మ. ఈరోజు నేను చాలా
ఉల్లాసంగా ఆనందంగా ఉన్నాను అంటే నేను నిన్న మంచి చేశాను. నేను నిన్న నారాయణపేటలో కూడా ఒక ఎగ్జాంపుల్ మనం బయట పోతున్నప్పుడు ఒక పోలీస్ ఆయన నిలబడ్డాడు, ఆయన పోయి చెంపదెబ్బ కొట్టారనుకోండి, తక్షణం లోపలేస్తారు. సో మీరు ఒక వారం రోజులు రిమాండ్ అంటారు. ఎందుకని? మీరు ఈరోజు చేసిన పని తప్పు, మీకు ఈ పని తప్పు అని తెలుసు, అయినా మీరు చేశారు కాబట్టి మీ రేపు ఎలా ఉంటుంది? సో మీరు కారాగారంలో ఉంటారు. సో మీ ముందు జన్మ ఎలా ఉండాలి? దీనికన్నా శ్రేష్టంగా ఉండాలి అంటే మరి ఈ జన్మలో నేనేం చేయాలి? ఈరోజు నాకు ఇలాంటి సమాజంలో ఇన్నేళ్ళు నేను చేయగలుగుతున్నా అంటే పూర్వజన్మంలో నేనేదో పని చేశానండి. దీనికి మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. మనము బ్యాంక్లో వెళ్తాము, ఒక పాస్బుక్ తీసుకుంటాం. ఈ పాస్బుక్ ఉన్న పేజెస్ అంతా పాస్బుక్ అయిపోతుంది. తర్వాత మనకి పాస్బుక్ అయిపోతే నాకు కొత్త పాస్బుక్ అంటాం. కొత్త పాస్బుక్ ఇచ్చినప్పుడు మీకు పైన ఒకటి రాస్తారు. ఏం రాస్తారంటారు? బిఎఫ్ అని, బ్రాట్ ఫార్వర్డ్ అని రాసి దీంట్లో ఉన్న అమౌంట్ను సపోజ్ 1515 రూపీస్ అని రాసి పక్కన ఏం రాస్తారు సార్? సిఆర్ ఆర్ డిఆర్ రాస్తారు. డిఆర్ రాయలు, సిఆర్ అంటారు, క్రెడిట్. సో ఈ 1520 రూపాయలు క్రెడిట్ అనేది ఎలా వచ్చింది అంటే ఇన్ని ట్రాన్సాక్షన్ మీరు ఎన్నో చేశారు, దీని యొక్క సింథసిస్ టోటల్. అలాగా ఈ జీవితంలో నేను వచ్చాను అంటే దీనికి కూడా నేను జన్మించినప్పుడు ఎలాంటి బ్యాలెన్స్తో జన్మించాను. చూడండి, హిందూ సంప్రదాయంలో చాలా ముఖ్యమైనది ఇది. మీకు పూర్వజన్మ ఉందా లేదా అంటే రేపు ఉందా? రేపు ఉంది, ఈరోజు ఉంది, నిన్న ఉంది, నేను చూశాను, నిన్న ఉన్నాను, నేను ఈరోజు ఉన్నాను, రేపు కూడా ఉండొచ్చు. కానీ రేపు పొద్దున వచ్చిన తక్షణము నిన్న ఉన్నానని తెలుస్తుంది. అంటే నిన్న ఉంది, ఈరోజు ఉంది, రేపు ఉంది. సో జన్మ పరంపర అనేది ఎప్పటికీ ఉందండి. ఎప్పటి వరకు వెళ్తుంది ఇది? అంటే ఎన్ని జన్మలు నేను చేయాలి, ఎందుకు వచ్చాను, ఎందుకు చేయాలి అంటే మళ్ళీ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా భౌతిక దేహంతో మీరు భగవత్ సంబంధమైన అనుభవాలు గడించి అలాంటి అనుభవాలను ఆ కారణ శరీరంలో, అది స్వరూపం, భగవత్ స్వరూపం అండి, ఆ స్వరూపంలో ఒక అనుభవాలు బాగా అయినప్పుడు ఆ ఆత్మ అనేది ఏదైతే ఉందో అది పరమాత్మతో లీనమైపోతుంది. అందుకే చూడండి, పరమాత్మ, జీవాత్మ, దేహాత్మ 3 చెప్పారు. సో ఈ జీవాత్మ తీసుకున్నదే ఈ శరీరం, అంతేగాని శరీరం తీసుకుంది కానీ జీవాత్మ పని చేయదు. ఎట్లయితే ఇప్పుడు మహర్షులు ఉన్నారో, ఈ దివ్యజ్ఞాన సమాజం మహర్షులు, వాళ్ళు నాకేం సహాయం చేయరండి, ఒక 1% కూడా చేయరు, నేనే చేయాలి. ఎందుకంటే నేనే అలాంటి పని చేస్తే నేను ఈ యొక్క ఏదంటారు ఎవల్యూషన్, పరిణామంలో ముందుకు పోతాను. వాళ్ళు సహాయం చేస్తే ఇంకా నేనెందుకు? అందుకే చాలామంది అంటారు సహాయం చేస్తారు, ఏం చేయరండి. ఇప్పుడు ఇవన్నీ మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, ఇవంతా మాకు వచ్చే డబ్బుతో మా డబ్బు చేసేస్తున్నాం. మేము ఎవరిని కూడా ఈ డొనేషన్ కూడా అడగం. ఎవరన్నా ఇస్తే ఓకే, లేకుంటే మాకు వచ్చే పెన్షన్ కానీ ఏదో దాంతోనే చేస్తాం. ఎందుకంటే నా డబ్బు ఖర్చు పెడితేనే నాకు ఏదో వస్తుంది, ఇంకెవరో ఇచ్చింది నేను జల్సా చేసుకుంటే కాదు. అలాగా ఈ దివ్యజ్ఞాన సమాజం స్థాపించిన మహర్షులు మనకు ఓన్లీ ఒక దిశను చూపిస్తారు కానీ ఎలాంటి సహాయం చేయరు.